మీకెందుకు టెన్షన్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వావిళ్ళ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సాగుబడికి ఉంటూ ఈ చెరువు అనేది ఉంది. ఈ చెరువు ద్వారా కొన్ని వందల ఎకరాలు పంట రైతులకి సాగుబడిగా ఉంటూ వచ్చింది. ఈరోజు ఈ చెరువు అనేది అన్యాక్రాంతమయ్యి ఎక్కడ చూసుకున్నా కానీ నీళ్లు పారక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంది. దీని గురించి వావిళ్ళ గ్రామంలో రైతులు కావచ్చు, యువకులు కావచ్చు పలు రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన అధికారుల ద్వారా రాలేదు. ఈరోజు దీని మీద మేము పోరాటం చేసి ఈ సమస్య పరిష్కారం కోసంగా ఈరోజుకి నడుం బిగించాల్సి వచ్చింది. ఈ చెరువుని శుభ్రం చేసుకొని ఈ వావిళ్ళ చెరువును కానీ ఆ అన్యాక్రాంతాలు మొత్తం తీసేస్తే భద్రాచలం వెడలూరు దాకా ఈ చెరువు గుండా కొన్ని 500 ఎకరాల పొలాలకి సంబంధించిన నీరు భూమి అనేది పండి సాగు భూమి అనేది పోతూ వస్తుంది. దీని పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువతను కలుపుకొని రామతీర్థం కాడి నుంచి వరిని, దండుగుంట, వావిళ్ళ, దంపూరు, చౌచర్ల చుట్టుపక్కల రైతులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ వస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మా అడుగులు అనేవి ముందుకు పోతాయి. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేనైతే వెనకడుగు వేసేదైతే ఉండదు. ఈ సమస్య పరిష్కారంలో నా అందుండి నాతో నడిచే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కొండా వెంకయ్య అనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎన్నో, వీటన్నిటి పరిష్కారమే నా ముద్దున్న లక్ష్యం. ఈ సమస్యల పరిష్కారంగా ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈనాడు నేను పోటీ చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి, యువత నుంచి, ఎంతోమంది విద్యావంతుల నుంచి నాకు ఆదరణ అనేది లభిస్తూ ఉంది. వాళ్ళందరి ఆదరణతో, వాళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు నేను నామినేషన్ వేసి ముందుకు సాగడం జరిగింది. నాకు గుర్తు కేటాయించిన మరుక్షణం నేను ఇంకా కూడా మరలా కూడా జనాల్లోకి వెళ్ళి నేను గెలవడానికి తోడ్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా అందరినీ సర్వదా వేడుకుంటున్నాను.